మీటింగ్ అక్కడ ఆ భవన్లో జరుగుతుంది. ఈ కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలే. మీ సందర్భంలో ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడుపుతున్నారు గనక మీరు ఈ ప్రభుత్వంలో అనేక విషయాలు ఉంటాయి గనక ఇవి మీ దృష్టికి తీసుకొచ్చాను. అన్న చాలా వేదికల్లో కాసిం గారు చదువుకున్నారు, ప్రొఫెసర్ అయ్యారు, ఆయనకు భూమి ఉందో లేదో నాకు తెలియదు అన్నారు సార్. ఇప్పుడు చెప్తున్నా, మా తాతకి నిజాం ప్రభుత్వం కాలంలో 3 ఎకరాల భూమి ఇచ్చారు, రాళ్ళు రప్పలు గుట్టలు. అది అసైన్ ల్యాండ్ అని మా నాన్న పేరు విన పట్టా అయింది. కానీ గత 10-15 సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఇచ్చిన మాన్యం భూములు, అసైన్డ్ భూములని రకరకాల పేర్ల మీద లాగేసుకొని మా గ్రామంలో రైతు వేదిక కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి, మా గ్రామాల్లో శ్మశాన వాటిక కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి, మా గ్రామాల్లో పార్కులు కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి. ఇవి అసైన్డ్ భూములు. అన్న అసైన్డ్ భూములే మాకున్న ఏకైక ఆధారం. నా గ్రామంలో స్వయంగా నా అంబట్పల్లి గ్రామంలో మా వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు. అసైన్డ్ భూములుంటే కనీసం చనిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళని అక్కడ పాతి పెట్టుకుంటారు. దయచేసి మా అసైన్డ్ భూముల జోలికి రాకుండా మీ ప్రభుత్వానికి ఒక సమాచారాన్ని ఇవ్వండి, వాటికి పట్టాలు ఇవ్వండి. రాజేందర్ అన్న ఇక్కడ కూర్చొని ఇట్లా అంటున్నాడు. రాజేందర్ అన్న ప్రభుత్వ కాలంలో ఎప్పుడెప్పుడో మాకు లిడ్ క్యాప్ భూములు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు అనుకుంటా, మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారే లిడ్ క్యాప్ భూములు ఇచ్చి ఆ భూముల్లో లెదర్ పార్కులు పెట్టి దానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దాన్ని అమలు చేశారు. కానీ లిడ్ క్యాప్ భూములు ఇక్కడ ఇప్పుడు భూముల ధరలు పెరిగిన తర్వాత ఈ గచ్చిబౌలిలో మా లిడ్ క్యాప్ భూముల్లోకి ఒక పెట్రోల్ బంక్ వచ్చింది, మా లిడ్ క్యాప్ భూముల్లోకి ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలని ప్లాన్ వచ్చింది. తర్వాత సిద్దిపేటలో లిడ్ క్యాప్ భూముల్లో ఇంకో చోట ఆక్రమణకు గురి అవుతున్నాయి. అన్నా మీరు తలుసుకుంటే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరినో ఒక్కరిని, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని, మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వెంటనే లిడ్ క్యాప్కు ఒక చైర్మన్ నియామకం చేయండి, చేసి ఆ భూములని కాపాడండి. ఈ కొన్ని అంశాలు మీ ముందు పెడుతున్నా. దయచేసి మీరు సౌహృదయం ఉన్నవాళ్ళు, మా గుర్రంజాస్ప ఏమన్నాడంటే, వాని కన్నీటి కథ సమన్వయంబు చేయ ఆర్ధ హృదయంబు కూడా కొంత అవసరంబు. ఇది మా కన్నీటి కథ. ఈ కన్నీటి కథని సమన్వయం చేసే ఆర్ధ హృదయం మీకున్నది కనుక ఈ విషయాలని మీ ముందు పెట్టాను. ఇది ఉద్యోగుల సభ. మా ఉద్యోగులు ఏకతాటి మీద ఒక చైతన్యవంతంగా మా సమాజాన్ని విముక్తి చేయడానికి మా ప్రయత్నం చేస్తాం, మా ఆలోచన చేస్తాం. మేము మాత్రమే కాదు, ఇంకా ఉద్యోగాలకు రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మా జ్ఞానాన్ని, మా సమయాన్ని, మా డబ్బును మేము వెచ్చిస్తాం. మా కృషి మేము చేస్తాం. ప్రభుత్వాన్ని ఎవరైనా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఆఫీస్కు వెళ్ళకపోతే తప్పు, చైర్మన్ కూర్చొని సరిగ్గా పని చేయకపోతే తప్పు, టీచర్ అయి క్లాస్ రూమ్కు వెళ్ళకపోతే తప్పు, సరైన పాఠం చెప్పకపోతే తప్పు. రాకపోతే నేర్చుకోండి ప్రియమైన ఉద్యోగస్తులారా, రాకపోతే నేర్చుకోండి అంటారు. వీళ్ళు రిజర్వేషన్లో వచ్చారు, వీళ్ళకు పని రాదు అనే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఒక్కసారి ఉద్యోగంలోకి రావడానికే మనకు రిజర్వేషన్, పని తప్పించుకోవడానికి రిజర్వేషన్ కాదు, పాఠం తప్పించుకోవడానికి రిజర్వేషన్ కాదు. దయచేసి మీరు ఉద్యోగం మనం నెల జీతం తీసుకుంటున్నామంటే, నేను 2,80,000 జీతం తీసుకుంటున్నా యూనివర్సిటీలో. ఈ జీతం డబ్బులు ఎవరివి? మన ప్రజలు పన్నులు కడితే, కష్టపడితే ఆ డబ్బు ప్రభుత్వం దగ్గరకు వస్తే ప్రభుత్వం తిరిగి మనకు పంచుతుంది. అంటే మనం ఎవరి కోసం పనిచేయాలి? రేవంత్ అన్న కోసం కాదు మనం పనిచేయాల్సింది, ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కోసం పనిచేయాలి. దయచేసి ఉద్యోగాన్ని ఎగ్గొట్టకండి, రాకపోతే నేర్చుకోండి, నేర్చుకొని పనిచేయండి. చివరికి నేను యూనివర్సిటీ నుంచి వచ్చాను. మా యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తాడని ఎదురు చూస్తాడు, అన్న దగ్గర ఏం విన్నవిస్తాడని ఎదురు చూస్తారు. ఒక చిన్న జీవో పెండింగ్లో ఉన్నది.
అన్న అన్ని యూనివర్సిటీలో మా వాళ్ళు సిపిఎస్ అనే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అన్ని యూనివర్సిటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందన్న. దౌర్భాగ్యం ఏమంటే 108 సంవత్సరాలు దాటిన మా యూనివర్సిటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేక మా ప్రొఫెసర్లు బాధపడుతున్నారు. అది ఏమిటంటే ఒక జీవో ఇచ్చి అబయన్స్ పెట్టారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అబయన్స్ అని ఉంది. అబయన్స్ అని తీసేస్తే దాని మీద వాడే 20 కోట్ల బర్డన్ మా యూనివర్సిటీ పెట్టడానికి సిద్ధంగా ఉంది మా వీసీ గారు. మీరు ఒక్క ఫోన్ చేసి ఆ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అబయన్స్ అని తీసేయండి, ఇమీడియట్గా మాకు అందరితో పాటు మేము కూడా సిపిఎస్ అనే పెన్షన్లోకి వస్తాం. నాకైతే ఓల్డ్ పెన్షన్ ఉన్నది, కానీ మా మిత్రులు చాలా మంది ఓల్డ్ పెన్షన్ ఈ కొత్త పెన్షన్లు కూడా లేక బాధపడుతున్నారు. మీరు చొరవ తీసుకుంటే అవుతుంది. కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు, ఆ కాంట్రాక్టు లెక్చరర్ల గురించి కూడా ఒక మాట మీరు ఆలోచించి వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఆలోచన చేయండి. వెంటనే విశ్వవిద్యాలయాల జ్ఞానానికి కేంద్రాలు గనక మీకు ఎన్నో సందర్భాల్లో నేను విన్నవించుకున్నా, మా విశ్వవిద్యాలయాల్లో ఉన్న 2000 పోస్టులని భర్తీ చేయాలని మీకు విన్నవించుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ.